అలోపతిలో 4 రకాల మందులున్నాయి. దీన్ని సిల్డెనఫిల్. ఈ సిల్డెనఫిల్‌నే రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో అమ్ముతాడు. ఒకడు వయాగ్రా అంటాడు, ఇంకోడు పెనిగ్రా అంటాడు, ఒకడు సుహాగ్రా అంటాడు. టడలాఫిల్ అని ఇంకో మందుంది. ఈ టడలాఫిల్‌ను ఇంకొకడు మెగాలిస్ అంటాడు, ఒకడు సియాలిస్ అంటాడు. మూడో మందు వార్డనాఫిల్. ఈ వార్డనాఫిల్‌ను వారిమాక్స్ అని ఒకడు అమ్ముతాడు. నాలుగో మందు అవెనాఫిల్, ఇంకోడు అవెనిల్ అని ఇంకోడు అమ్ముతాడు. ఇలా రకరకాల పేర్లతో అమ్ముతారు. బట్ ప్రపంచం మొత్తంలో ఈ 4 రకాల మందులే ఉన్నాయి. దీనికి తోడు ఎక్కువ టైం వచ్చేందుకోసమని డపాక్సిటిన్ అనే ఒక రకమైనటువంటి టాబ్లెట్ అవైలబుల్ ఉంది మార్కెట్‌లో. ఈ డపాక్సిటిన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల టైం ఎక్కువ వస్తుంది. ఎందుకు ఇలా అవుతోంది అంటే పిల్లల్ని కనడం నెంబర్ తగ్గిపోయింది. ఇదివరకు యావరేజ్ 6-10 మంది పిల్లలు ఉండేవారు ప్రతి ఫ్యామిలీలో. ఇప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు. ఎక్సర్సైజ్ లేకపోవడము, నడక లేకపోవడము, హార్డ్ వర్క్ లేకపోవడము, ఎక్సెస్‌గా తినడము, వీటన్నిటి కారణాల వల్ల శృంగారం అనేది తగ్గిపోతుంది. దీనికి తోడు మన దురదృష్టం ఏమిటి అంటే, మనం పీల్చే గాలిలో కెమికల్స్ ఉంటున్నాయి. మనం తాగే నీళ్ళలో కెమికల్స్ ఉంటాయి. మనం తినే తిండిలో కెమికల్లీ కంటామినేటెడ్. మనం పాలు తాగుదాం అనుకుంటే పశువులకు ఆల్రెడీ ఇంజెక్షన్స్ ఇస్తారు. మనం కూరగాయలు కొనుక్కుందాం అంటే కూరగాయలు కూడా ఇంజెక్షన్లు ఇస్తారు. లేదా పెస్టిసైడ్స్ ఆల్రెడీ వాడి ఉంటాయి. అరటిపండ్లు కొనుక్కుందామంటే దాన్ని ఏదో కెమికల్‌లో ముంచి తీస్తారట. మామిడి పండు తిందామంటే దాని చుట్టూ ఏదో కార్బైడ్ ఏస్తారు. అల్టిమేట్‌గా వి ఆర్ ఈటింగ్ ఓన్లీ కెమికల్స్. సో, ఈ కెమికల్ కన్జంప్షన్ వల్ల కూడా ఇది తగ్గిపోయింది.